ఎవరు ఫస్ట్ ఇయర్లో తీసుకుంటాను క్లాస్. సో తర్వాత ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ నేను ఫౌజీ శ్రావణి లావణ్య ఉన్నారు అంటే చెప్పండి అందరూ. నో ఐడియా మేడం. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. బిస్ఫాస్ఫేట్ అన్నారు, బైఫాస్ఫేట్ అన్నారు తెలుసా, అందరూ బిస్ఫాస్ఫేట్ అన్నారు, బైఫాస్ఫేట్. ఓకే డన్. ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ తర్వాత మనకి ఏమొస్తుంది? ట్రయోస్ ఫాస్ఫేట్. gives a very high ఏదో రాస్తాను ఇంకా అయిపోయి ఫాస్ఫేట్. చూస్తా ఇది మనకి ఎట్లా వచ్చింది? గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ హెక్సోకైనేస్ అనే ఎంజైమ్ వల్ల. ఓకేనా? హెక్సోకైనేస్ అనే ఎంజైమ్ ద్వారా రియాక్షన్ జరిగి తర్వాత మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎనర్జీ కావాలి కదా ఈ రియాక్షన్ జరగాలంటే. సో దీంట్లో మనకి ఏటీపీ అనేది యూజ్ అవుతుంది ప్లస్ ఏడీపీ. ఓకే అర్థమైందా? నెక్స్ట్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ రావాలంటే మనకి ఏ ఎంజైమ్ కావాలి? ఫాస్ఫో ఫ్రక్టోకైనేస్ అనే ఎంజైమ్ ద్వారా మనకి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది వస్తుంది. ఓకే సో దీంట్లో కూడా మనకి ఎనర్జీ కావాలి, ఏటీపీ అండ్ ఏడీపీ. ఓకే తర్వాత ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ వచ్చింది కదా, మనకి ఇక్కడ ఆల్డోలేస్ ప్లస్ ట్రయోఫాస్ఫేట్ ఐసోమరేస్, ఫాస్ఫేట్ ఐసోమరేస్ అనే ఎంజైమ్ ద్వారా రియాక్షన్ జరిగి మనకి మళ్ళీ ఫ్రక్టోజ్ 1,6 బైఫాస్ఫేట్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ అది అగైన్ రియాక్షన్ జరిగి మళ్ళీ మనకి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏ ఎంజైమ్ రావాలి? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ రావాలంటే మనకి చెప్పండి. ట్రయోస్ ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. గ్లైకోలిసిస్ సైడ్నే ఇట్లా ఉంటుంది మొత్తం. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది, ఇట్లా యారో వస్తుంది అంటే ఇట్లా వచ్చేసి ట్రయోస్ ఫాస్ఫేట్ ఇది ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది తెలుసా. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. యాక్చువల్లీ మనం టెక్స్ట్ బుక్స్ చదవాలి, మనం ఎవరు చదవం, ఓన్లీ సార్ వాళ్ళ క్లాసెస్ నోట్స్ వింటాం కాబట్టి వీ డోంట్ నో ద ఐడియా. నిజంగా మనకి రాదు, సార్ వాళ్ళు కూడా రికమెండ్ చేయరు. అవును